అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. రైటర్ గా అయితే ఇండస్ట్రీకి సుపరిచితం. మోటివేషనల్ గా చాలా వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. రైటర్ రాఘవ ప్రతాప్ గారు. మనం బతకాలంటే నీళ్లు తాగాలి. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు రుద్రాక్షల్ని ఒక దైవంగానే భావిస్తారట. నాకు రుద్రాక్షలు అంటే ఇష్టం. శివుని ఆరాధించే వాళ్ళు కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఒక మంత్రం ఓం నమ శివాయ తప్పకుండా వాళ్ళ డేలో భాగంగా ఉంచుకుంటారంట. అవును, ఒక డేలో అట్లీస్ట్ జస్ట్ 2 minutes దేవుడికి ఇవ్వాలి. అందరికీ భక్తి ఉండాలి అని నేను చెప్తే నేను విరోధినవుతానేమో అందరికి. ఈ రోజు నేను సంపాదించాను కాబట్టి విల్లాలో ఉన్నా, అంతా నేనే, నేను మాత్రమే. ఇది కలియుగమ్మా. మనిషి నాలుక రుచిలేరిగిన మాంసం ముద్ద. మొన్న నవరాత్రులకు నేను దీక్ష తీసుకున్నప్పుడు టెంపుల్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ వచ్చి ఏ దేవతమ్మ అక్కడ ఉన్నది అని, ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నామో కూడా తెలియదు. మనం అనుకుంటాం మనుషుల మధ్యలో ఉన్నామని, మనం అడవిలో ఉన్నాం. నువ్వు 10 అడుగులు వేస్తే 10 అడుగులు నీతో పాటు నడిచిన వాడికి 10 ప్రశ్నలకి సమాధానం అవ్వాలి. నువ్వు గంట కొట్టి దాని కింద ఎన్ని సెకండ్స్ ఉండాలి, టెంగన కొట్టేసి వెళ్ళిపోతారు. శ్రీరామ్ గారితో కోఆర్డినేషన్ మామూలుగా ఉండదు యాక్చువల్లీ. ఎట్లా అనిపిస్తుంది? శ్రీరామ్ సార్ ఈజ్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన మనిషి. ఇప్పుడున్న జనరేషన్లో వేలుతో పేజీ తిప్పడం మానేసి స్క్రోలింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నా లైఫ్లో తిరుపతి కానీ, తర్వాత శ్రీశైలం కానీ, అరుణాచలం కానీ మనిషికి ఒక పవర్ బ్యాంక్ లాంటివి. సాయంత్రం సమయంలో శివుడు ఎక్కడ అడుగు పెడతాడు భూమండలంలో అంటే మన ఆర్జీవి గారితో ఫోటో పెట్టారు. మీరు చూస్తే పూర్తిగా డిఫరెంట్, ఆయన చూస్తే ఇంకా డిఫరెంట్. ఆయనతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. నువ్వేం చేస్తుంటావు అన్నాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డైలీ చాలా ఇంటర్వ్యూలు చేస్తుంటాం, బట్ కొంతమంది వ్యక్తులను కలుస్తున్నప్పుడు మాత్రం ప్రత్యేకమైన అనుభవం కలుగుతూ ఉంటుంది. డిజిటల్ రంగం ఎంత అభివృద్ధి చెందినా కూడా ఒక వ్యక్తి జీవించడానికి నైతిక విలువలు మాత్రం చాలా అవసరం. స్పిరిచువల్గా, డివోటీగా, లేదంటే ఒక జర్నీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మనశ్శాంతితో లైఫ్ని లీడ్ చేస్తామని చెప్తూ ఉంటారు. సో రీసెంట్గా యూట్యూబ్లో ఒక వ్యక్తి మాత్రం తన మాటలని ఒక నలుగురికి అందజేసే దిశగా తన అడుగులైతే పడుతున్నాయి. అంటే రైటర్గా అయితే ఇండస్ట్రీకి సుపరిచితం, బట్ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మోటివేషనల్గా చాలా వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. సో రైటర్ నాతో పాటు ఉన్నారు రైటర్ రాఘవ ప్రతాప్ గారు. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయొద్దు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ పాడ్కాస్ట్ ఐ థింక్ సో. సుమన్ టీవీలో ఫస్ట్. ఓకే, సో చాలా సంతోషంగా ఉంది ఇలా కలవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు చూస్తున్నా కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అంటే రుద్రాక్షలతో కనిపిస్తూ ఉంటారు, చేతికి కావచ్చు, మెళ్ళలో కావచ్చు. అంటే మనం బతకాలంటే నీళ్లు తాగాలి, బతకాలంటే తినాలి, మన ధర్మం బతకాలంటే దాన్ని కాపాడుకోవాలి. ఇది కామన్ ప్రతి ఒక్కటి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో కొన్ని చూసేసరికి డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. అంత గురించి ఏం లేదు. అది ఒకసారి నాకే అనిపిస్తుంది, వీళ్ళేంటి ఇలా చూస్తే సూర్య నమస్కారాన్ని ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ ఈ జనరేషన్లో నేను పైకి ఎక్కి సూర్య నమస్కారం చేస్తుంటే అన్నయ్య చేస్తున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు చాలా ఎక్కువ. అంటే తెలీదు, మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. సూర్య నమస్కారం అంటే ఇప్పుడు ఏంటో కూడా తెలియదు. అది కొంచెం ఈ జనరేషన్లో కొంచెం కష్టం. అంటే తెలిసి ఉండాలి. మనం మినిమం పక్కోడు కింద పడితే కాపాడితే కూడా కొత్తగా చూడడం అనేది కాదు. ఇది కూడా అంతే. నాకు రుద్రాక్షలు అంటే ఇష్టం. నాకు శివతత్వం ఎక్కువ ఇష్టం. నేను ఎక్కువ శివుని పూజిస్తుంటా, అమ్మవారిని, శివుని. సో ఒక పవర్ని ఫీల్ అవుతుంటా. చాలామంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు, డివోటీగా ఉన్నవాళ్ళు రుద్రాక్షల్ని ఒక దైవంగానే భావిస్తారట. అంటే వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు కొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి. ఇవి మా ఒంటి మీద ఉన్నంత వరకు మా ఆలోచనలే కాదు, మా నడవడికి కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది అంటారు. నిజంగా ఇది బిలీవ్ చేయొచ్చా అండి? అంటే నేనేం నమ్ముతా అంటే మనిషి నాలుక రుచిలేరిగిన మాంసం ముద్ద అని పిలుస్తాను నేను.
ఏదేదో మాట్లాడుతుంటుంది. దీన్ని అదుపులో పెట్టుకోవాలంటే ఏదో ఒక శక్తి కాపాడుతూ ఉండాలి మనల్ని. సో ఇది అని నమ్ముతాను నేను. లైక్ మనం ఏదైనా మాట్లాడినా దానికి అదుపు అనేది ఉండాలి. ఈ రుచులెరిగిన మాంసం ముద్ద మాట్లాడింది ప్రతి ఒక్కటి నచ్చొచ్చు, ఒకరికి కూర్చొచ్చు కూడా. సో ఆచితూచి మాట్లాడడానికి ఒక అదుపు ఉండాలి కాబట్టి ఈ శక్తిని నేను పెట్టుకుంటాను అంతే. అయితే రుద్రాక్షలకి చాలా శక్తి ఉంది అయితే. చాలా. ఉమ్. శివుని ఆరాధించే వాళ్ళు కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఒక మంత్రం, ఉమ్. ఓం నమ శివాయ, అవును. అది రిపీటెడ్గా చేసే వాళ్ళు ఉన్నారట. బట్ ఇది తప్పకుండా వాళ్ళ డేలో వాళ్ళ దినచర్యలో అవును. భాగంగా ఉంచుకుంటారంట. అవును. అంటే అలానే కాదు, ఒక డేలో అట్లీస్ట్ 2 మినిట్స్ అనేది మనం స్పిరిచువల్గా దేవుడికి అర్పించాలని ఒకటి ఎప్పటి నుంచైనా గురువులు చెప్పిన మాట. 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ దేవుడికి ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు ఆ 2 మినిట్స్ కూడా మనకి బిజీ అయిపోయింది లైఫ్. దైవనామం అనేది ఒకప్పుడు చాలా మనం మెడలో వేసుకునే శాల్వా మీద కూడా హరే రామ హరే కృష్ణ అని ఉండేది. ఉమ్. ఎందుకు అంటే ఆ వెనకలు ఉన్నవాడు అది చదువుతాడని. వాళ్ళకి ఏదో ప్రింట్ ఎక్కువే రాలేదు అది. శాలువా కప్పుకున్నప్పుడు వెనకల ఉన్నవాడు ఖాళీగా కూర్చోకుండా దాని మీద కూర్చొని చదువుతాడని. హరే రామ హరే కృష్ణ చదువుతాడని. అంటే వాడికి తెలియకుండానే హరే రామ హరే కృష్ణ చదివేస్తాడు. సో అందుకే జపం కానీ నామస్మరణ కానీ లేకపోతే ఆటోమేటిక్గా మనకి మన రోజులో భాగాలు అవి. కాకపోతే ఇప్పుడు మనం అది కొంచెం దిగజారిపోయాం అంతే. ఒకప్పుడు చాలిసాలు పారాయణాలు చేస్తుండేవాళ్ళు. ఆ పదాలేంటో ఇప్పుడు ఉన్న జనరేషన్స్ కొంతమంది కూడా తెలియదేమో మేబీ. అంటే అలానే కాదు, అందరికీ భక్తి ఉండాలి అని నేను చెప్తే నేను విరోధిని అవుతానేమో, అందరికీ నాకు తెలీదు. బట్ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఏదో ఒక రోజు మన తల్లి మన చెల్లి మీదకి వస్తాయి కొన్ని విషయాలు. వాటిని ఎదుర్కొనాలంటే మనం మన ముందు నుంచి స్ట్రాంగ్ ఉండాలి. మన ధర్మం గురించి తెలిసి ఉండాలి. మొన్న నవరాత్రులకు నేను దీక్ష తీసుకున్నప్పుడు టెంపుల్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం టెంపుల్లో కూర్చున్నాం. నేను జెండర్ చెప్పాను. ఒక పర్సన్ వచ్చి ఏ దేవతమ్మ అక్కడ ఉన్నది అని. మేమందరం కలిసి ఒకసారికి ఇలా చూసాం. అంటే ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నామో కూడా తెలియదు. నవరాత్రుల్లో ఏ దేవుడిని పూజిస్తారో అక్కడ ఉన్నది ఏంటి, అక్కడ అలంకారం ఒకటి ఉంటుంది, ఆ అలంకారం అక్కడ రాసి పెట్టుంటారా మీ ఏమీ తెలియదు. జస్ట్ అమ్మ పిలిచింది వెళ్తున్నాం అంతే. సో నవేడేస్ అలా ఉంది. మనం పెరుగుతున్న మేబీ టెక్నాలజీ వల్ల తెలియదు, లేకపోతే బిజీ లైఫ్ వల్ల తెలీదు, లేకపోతే డబ్బులు సంపాదించాలని పరిగెట్టడం వల్ల తెలీదు, వెళ్తుంది అంతే. మొక్కాలంతే, అంతే అంతే తప్ప వేరేదేం లేదు. కనీసం మన గుడిలో మన గంట కొట్టేది ఎందుకు, గంట కొట్టి దాని కింద ఎన్ని సెకండ్స్ ఉండాలి, 7 సెకండ్స్ ఉంటే 7 చక్రాస్ని క్లీన్ చేస్తుంది. టెంగను కొట్టేసి వెళ్ళిపోతారు. కొట్టి కనీసం 7 సెకండ్ 10 సెకండ్లు ఉంటే మన చక్రాస్ని క్లీన్ చేస్తుంది. 7 చక్రాలని టెంపుల్లో గుడిగా గంట కొట్టి ఆ గంట కొట్టినప్పుడు దాని గంట కిందే 7 సెకండ్లు ఉండాలి కనీసం. ఆ 7 సెకండ్లు ఉన్నప్పుడే ఆ చక్రాస్ అన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి. అది మెయిన్. అందుకే మన టెంపుల్లో ప్రశాంతత ఎక్కువ ఉండేది. మన హిందూ ధర్మంలో ప్రతిదీ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ప్రతిదీ సూర్య నమస్కారకు ఒక రీజన్ ఉంటుంది, ప్రతి దానికి ఒక రీజన్. మనం ఏంటంటే ఇప్పుడు చాదస్తంలో అయిపోయింది అది. ఏదైనా మాట్లాడితే ఇప్పుడు పెద్ద ముసలోన్లా మాట్లాడతారా బాబు అంటారు. అందుకే నేను అవన్నీ ఎక్కువ మాట్లాడను. జనరేషన్ తగ్గట్టుగా ప్రశ్నిస్తుంటా, సమాధానం ఇస్తూ ఉంటా అంతే. ఒకప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు విలువలు, మంచికి ఉన్నటువంటి వ్యత్యాసం, చెడుకున్నటువంటి వ్యత్యాసం చెప్తూ పెంచేవాళ్ళు. అండ్ ఇంకొకటి మనం పెరిగే కొద్దీ ఆటలాడుకుంటూ పండగలు ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు. అవును. ఒక సంవత్సర కాలం మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు, మళ్ళీ జనవరి వస్తుందంటే ఏ అవును. పండగలు వస్తాయి, అవును. ఏ నెలలో వస్తాయి, అవును. ఏ మాసాలు, ఇదే మాసం, ఇవన్నీ చెప్తూ తల్లిదండ్రులు చెప్తుంటే మనం అవును. తెలుసుకుంటూ పెరిగాం. అవును. అవును. ఇప్పట్లో ఏ పండగలు ఎప్పుడొస్తున్నాయో కూడా తెలియదు. సంవత్సరానికి ఒక పండగన నిజంగా చేసుకుంటున్నామో లేదో తెలియదు. అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడానికి ఇంతకుముందు మీరు అన్నట్టు డబ్బు సంపాదించాలి అనే ఆలోచన వెనక పరిగెడుతున్నామా, నిజంగానే మన నైతిక విలువలు మర్చిపోతున్నామా? అంటే ఒకటి మా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు హాస్టల్ డేస్లో బాగా ఏదో చాలి చాలని తిండి తిని చదువుకొని ఆ మార్కుల కోసం పోరాడి ఇంటికి వెళ్ళిన వెంటనే నాన్న అడిగే ప్రశ్న కరెక్ట్గా ఉందనుకోండి, ఏరా టైంకి తింటున్నావా లేదా, టైంకి తినట్లేదు అనుకుంటా, నీకు ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టుకో, ఇలా ఉంటే ఓకే. ఇలా కాకుండా పలానా అబ్బాయి యూఎస్ఏ వెళ్ళిండంట, నువ్వేదో ప్లాన్ చేసుకో మరి అన్నాడు అనుకోండి, వాడు తిండి గురించి ఆలోచించాడు. అంటే వాడు ఒక మిషన్లా తయారు చేస్తుంది మనమే. అదృష్టం కొద్దీ నాకు అలాంటి లేదు కాబట్టి జస్ట్ ఓకే. బట్ ఏ డబ్బు కోసమైతే పరిగెడుతున్నామో ఆ డబ్బు కోసం పరిగెట్టి ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మనకి
అరే ఒకప్పుడు అమ్మ చేసిన వంట వీధి చివరి వరకు కూడా వాసన గుమగుమలాడేది. ఇప్పుడు చేసిన కూరలో, వంటలో ఉప్పు వేసిందా లేదా అని 10 సార్లు ఆలోచిస్తుంది. ఒకప్పుడు నాన్న మాట్లాడే మాటలకి వాళ్ళ ఏ విద్యార్థి ఏ ప్రశ్న ఏసినా కూడా సమాధానాలు ఉండేవి. ఇప్పుడు ఆయన తల మీద పెట్టుకున్న కళ్ళజోడు కోసం ఇల్లంతా ఎతుకుతాడు. అప్పుడు ఒకసారి కూర్చొని ఆలోచిస్తాం. అమ్మ నాన్నకి వయసు అయిపోయింది అని. ఇన్ని రోజులు పరిగెత్తింది దేనికోసము అని. సో ఇప్పుడు ఏంటి అంటే కన్‌ఫ్యూజన్ స్టేజ్ ఆఫ్ మైండ్ అంతే ఇదంతా. అంటే నేను పరిగెట్టింది వీళ్ళ కోసం డబ్బు సంపాదించాలి. ఇప్పుడు వీళ్ళని ఇలా చూసేసరికి ఏమవుతదంటే ఆహా! ఓకే. ఇప్పుడు దేనికోసం? ఈ పరుగు ఆపి వెనక్కి తిరిగి చూస్తే వయసైపోయిన అమ్మ నాన్న కనిపిస్తారు. ఓకే. అంతే. అంటే కొన్నిటికి సమాధానాలు ఉండవు. సార్లు మనం రాసేవన్నీ వదిలేసి తెల్ల కాగితంలా బ్లాంక్‌గా ఉండిపోవడమే మంచిది. కొన్నిటికి సమాధానాలు ఉండవు. ఇప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేసి టైంని సరిపోక ఉన్న సమయాన్ని మనం దేనికి వాడలేం. ఇంగా విధి ఎలా రాస్తే అలా వెళ్ళిపోవాలి అంతే. ఇంతకుముందు మీరొక మంచి మాట చెప్పారు ప్రతాప్ గారు. నన్ను కంట్రోల్ చేయడానికి లేదా ఒక శక్తి కావాలంటే నాకు ఈ రుద్రాక్ష అన్నారు. ఈ జనరేషన్‌లో నిజంగా అసలు ఒక శక్తి అనేది ఉంది మనల్ని నడిపించడానికి. అంటే మన పుట్టుక నుంచి చావు వరకు అంతా అంటే డిసైడ్ అయిపోయింది, మనం నిజంగా జరుగుతుందని ఎవరు బిలీవ్ చేయట్లా. ఈరోజు నేను సంపాదించాను కాబట్టి విల్లాలో ఉన్నా. నేను అనుకున్నాను కాబట్టి కారులో తిరుగుతున్నా. నేను సెటిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ సెటిల్ అయ్యా. అంతా నేనే. ఒకప్పుడు ఏంటంటే మనకి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని పంపించాడేమో మాకు సహాయం చేయమని ప్రతి విషయంలో ఆ దేవుణ్ణి దైవ నామస్మరణ జరిగేది. కానీ ఇప్పట్లో నేను మాత్రమే. ఏ విధంగా చూడాలి? అంటే కలియుగం వల్ల చూడాలా? ఎలా చూడాలి? ఇది కలియుగమ్మా. నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తా. ఒకప్పుడు అర్జునుడు పడిపోతే అర్జునుడిని లేపడానికి శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల భగవద్గీత బోధించవలసి వచ్చింది. ఇది కలియుగం. నీ గురించి ఒక మాట మాట్లాడేవాడు, నీ గురించి ఎవడు ప్రార్థించడు, నీ గురించి ఎవడు అరే పలానాది పలానాది అని చెప్పడు. ఎవడికి వాడి స్వార్థమే. మనం అనుకుంటాం మనుషుల మధ్యలో ఉన్నామని. మనం అడవిలో ఉన్నాం. ఏ మృగం ఎప్పుడు వేటాడుతుందో తెలియదు. ఎవడు ఎప్పుడు ఏ నిందిస్తాడో తెలీదు. ఎవడు ఏ పగ పెట్టుకొని మనతో మాట్లాడుతున్నాడో తెలీదు. అంటే అనుక్షణం మనం ఒక రక్షణ కవచం వేసుకొని తిరగాలి. అంటే లైక్ ఒక మెట్రోలో వెళ్తుంటే ఎవడు ఎలా చూస్తున్నాడో తెలీదు. ఎవడు ఏ బాధతో ఏ పైశాచికానందం పొందుతాడో తెలీదు. సో బీ రెడీ. మనం మనుషుల మధ్యలో లేము, అడవిలో ఉన్నాం. ఏ మృగం ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలీదు. సో బీ రెడీ అని నేను ఉంటాను నేను ఎప్పుడైనా సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంది ఇప్పుడు. అది ఒక ఆయుధం అయిపోయింది. లైక్ ఒకప్పుడు మా నాన్న ఇప్పుడు ఒక మాట అనేవాడు. నువ్వు నడుస్తున్నావు అంటే ఒక మనిషి నడుస్తున్నట్టు లేకపోతే రాఘవ ప్రతాప్ నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉండకూడదు. ఒక లైబ్రరీ నడుస్తున్నట్టు ఉండాలి. నువ్వు 10 అడుగులు వేస్తే 10 అడుగులు నీతో పాటు నడిచిన వాడికి 10 ప్రశ్నలకి సమాధానం అవ్వాలి నువ్వు. అలా ఉండాలని చెప్పి అది నాకు బాగా కదిలిచ్చింది అది. అందుకే నేను ఎక్కువ స్పిరిచువల్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా విషయంలో చిన్నప్పుడు ఎక్కువ చదువుకోలేదులే కానీ స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు కానీ బట్ బయటి విషయాలు ఎక్కువ ఉండేది. నేను నా బ్యాక్ బెంచ్ ఫ్రెండ్స్ తోటి నాకు రాంది సబ్జెక్ట్ ఏంటంటే హిందీ ఒకటి, మ్యాథ్స్ ఒకటి. ఎక్కువ భయపడేవాడిని. మ్యాథ్స్ అంటేనే భయం వణుకు పుట్టేది మా బెంచ్ వాళ్ళందరికీ. కాకపోతే నేను ఎప్పుడు ఒక మాట నమ్మేవాడిని ఏంటి అంటే క్లాస్కి నీ జీవితకాలంలో ఒక్కసారి కూడా బంక్ కొట్టని వాడు నువ్వు ఏం నేర్చుకోలేదన్నట్టు లెక్క నా ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే నేను ఇప్పుడు నేను క్లాస్ మధ్యలో వదిలేసి ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఎస్కేప్ అవ్వరు అంటే ఎలా అవ్వాలో తెలియదు. డైలీ రెగ్యులర్గా వెళ్ళే రూట్నే వెళ్తాడు. ఏది తెలియని రూట్ ఎవడుకుంటుంది బ్యాక్ బెంచ్ వాడికి. ఎందుకంటే వాడు ఎన్నిసార్లు బంక్ కొట్టిండో ఎన్నిసార్లు ఎక్కడి నుంచి ఎస్కేప్ అయ్యిండో వాడికి మాత్రమే తెలుసు. సో వాడికి ఎన్ని రకాలుగా ఎస్కేప్ అవ్వచ్చో తెలుసు వాడికి. అలా అని చెప్పేసి రోజు ఎస్కేప్ అవ్వనివాడు. కనీసం తెలిసి ఉండాలి. అంటే బుక్ నాలెడ్జ్ కాదు, 1+1=2 అనే కాదు. మామూలుగా మనకు క్యాజువల్గా ఎంతసేపు ఉన్నా సరే మ్యాథ్స్లో ఎంతసేపు చూసినా బుక్లో చూసినా సరే 1+3=4, 2+2=4 అది బయట నుంచి నేర్చుకుంటాం మనం. ఎంతసేపు 1+3=4 అది కాదు. బయటికి వెళ్తే 2+2 కూడా 4 అనే వస్తుంది. అది నేర్చుకుంటాం బయటికి వెళ్తే. మనం బయటి ప్రపంచంలో నేర్చుకునేది చాలా ఉంటుంది. పుస్తకం నీకు నేర్పించేది ఏంటి? పద్ధతి. బయటికి వెళ్తే బతికే విధానం నేర్పిస్తుంది. ఎలా బతకాలి ఏంటి అనేది, ఒంటరిగా ఎలా బతకాలి ఏంటి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇది ఎక్కువ వేలుతో పేజీ తిప్పడం మానేసి
స్క్రోలింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. పుస్తకాలు అనేవి ఎక్కడో నా రాయడం తగ్గిపోయింది, పేజీని తిప్పడం తగ్గిపోయింది, పక్క వ్యక్తులతో మాట్లాడడం మాట్లాడడం తగ్గిపోయింది. అంటే పక్క వ్యక్తులతో మాట్లాడడం మొదలుపెట్టండి, పక్క వ్యక్తులతో మాట్లాడడంలో కూడా విలువలు తగ్గిపోయినాయి. ఎంతసేపు ఉన్నా సరే వాడు అలా చేసిండు, వీడు ఇలా చేసిండని మాట్లాడతారు తప్ప దేని గురించి మాట్లాడుతున్నాం, ఏ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాం అనేది ఉండదు ఇప్పుడు. మెయిన్గా జనరేషన్ చాలా ఇవన్నీ మాట్లాడితే అదత్పాతాలని తొక్కేస్తారు మనల్ని. సో కామ్ ఉండాలంతే. అయితే ఒకప్పుడు రైటింగ్స్కి అంటే కవులకి ఈ చాలా ఇంపార్టెన్స్ ఉండేదట, కవయిత్రులకి. అవును. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎంత ఎలా క్రిటికల్ సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళ అక్షరాలతో అవును. ఎదుటి వాళ్ళలో ఒక వినూత్నమైన భావాన్ని కలిగించేవాళ్ళంట. అందుకే చాలా ఇంపార్టెన్స్ ఉండేది ఒకప్పటి నుంచి. సరే, తర్వాత రైటింగ్స్ ఇన్ ద సెన్స్ మనకంటే సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు రైటర్గానే ఎంతోమందికి సుపరిచితం. ఒక బుక్ తీసుకోవాలి, నేను ఈ డిప్రెషన్లో ఉన్నా లేదా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నానంటే ఏ బుక్ తీసుకోలో సజెషన్స్ కూడా ఇచ్చే స్టేజ్లో మీరు రైట్నా ఉన్నారు. అసలు ఈ రైటింగ్స్ వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? పుస్తకాలంటే ఎందుకు అంత ప్రేమ మీకు అసలు? అంటే అలానే కాదు, నాకు ఒక లైఫ్లో హుక్ పాయింట్ ఉంది. అంటే ఇది దీనికి మించి ఇంకా వేరే పాయింట్ లేదురా బాబు అని నేను టీనేజ్లో, అంటే టీనేజ్ కూడా కాదు, స్కూలింగ్ టైంలో 9th క్లాస్ ఆ టైంలో మా స్కూల్కి దగ్గరలో శ్మశాన వాటిక ఉండేది. మేము దగ్గరలో ఇలా కూర్చొని మామూలుగా బ్రేక్ టైంలో సంథింగ్ ఏవో ఫుడ్ స్నాక్స్ ఏవో షేర్ చేసుకుంటూ ఉన్నాం. అదే టైంలో మా స్కూల్కి ఎదురుగా పల్లీలు అమ్ముకునే ఆమె చనిపోయింది. ఆమె యొక్క శరీరాన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే ఊర్లో ఒక టాప్ పొజిషన్లో ఉన్న పర్సన్ విషయం కూడా డెడ్ అయ్యిండు. సో అతన్ని కూడా కాలుస్తుంది. ఇది చూసా నేను. అంటే స్కూల్ ముందు పల్లీలు అమ్ముకునే పర్సన్ చావుని చూసా, అదే ధనవంతుడి యొక్క చావుని చూసా. ఇక్కడ కట్టెలు ఏరుకుంటున్నాడు, కట్టెలు తక్కువ అయిపోయాయి, ఎలా ఇంకా ఏం తీసుకురాలని అక్కడ ఉన్న చెట్టును కొట్టేయడం చూసా. ఇక్కడ వాడి పైన ఉన్న చెక్కలు ఏదో సంథింగ్ ఇది పలానా చెక్క కాదు అని చెప్పి పక్కకు పరేయడం చూసా. అంటే అతని కాలడానికి ఒక చెక్క తక్కువైంది, ఇక్కడ ఇతని కాల్చడానికి ఒక చెక్క మరోలా ఉంది. సో అంత ఈజీగా తీసిపడేశాడు. ఇది కాదు కదా, ఇది తీసే వేరేది తీసుకురా అంటే ఇది మరొకటికి ఉపయోగపడింది. సో అది నాకు అంటే నువ్వు బతికితే, పేదవాడిగా బతికితే శ్మశానంలో కూడా నువ్వు పేదరికం అనుభవించాల్సిందేనా? టోకెన్ ఇస్తారమ్మా, నీకు తెలుసా, నీ శవానికి టోకెన్ ఇస్తారు. నాకు మొన్న నేను క్యాజువల్గా కొత్తగా ఏదైనా యాడ్ అయిందని నువ్వు రాసే పుస్తకంలో అంటే యాడ్ అయింది అంటే ఏంట్రా అంటే మొన్ననే శ్మశానం వెళ్ళేసి వచ్చా. దాని పేరే మొన్ననే శ్మశానం వెళ్ళేసి వచ్చా. పుస్తకం పేరు కాదు, పుస్తకంలో ఒక పేజీ పేరు. అదేంట్రా అంటే లేదురా, ఒకప్పుడు శ్మశానానికి వెళ్ళడం అని నేను చాలా రోజుల తర్వాత వెళ్ళా, ఎంత మారిపోయిందో అనుకున్నా. మేము వెళ్ళిన శ్మశానానికి మా తరపున ఉన్న డెడ్ బాడీకి టోకెన్ ఇచ్చారా, మీరు పలానా దగ్గరికి వెళ్ళి అక్కడ కాల్చండి అని. టోకెన్ ఏంటి అని నేను షాక్ అయ్యా. అక్కడ నెంబర్స్ ఉన్నాయి, టోకెన్ నెంబర్స్. ఆ టోకెన్ నెంబర్లో మన డెడ్ బాడీ పెట్టి అన్ని కట్టెలు పెట్టి ఆ కట్టెలకు సంబంధించినంత పెట్టి కాలుస్తూ ఉన్నారు. నేను చెట్టు కింద కూర్చొని ఉన్నా. సడన్గా నా రైటింగ్ మైండ్ నాకు అర్థమైపోయింది. ఓకే, చెట్టు చూసి నన్ను నవ్వుతుంది. చెట్టుని నేను అడిగా, ఎందుకు నవ్వుతున్నావు అని. పిచ్చోళ్ళారా, ఆ మనిషి కాలుతున్నాడే, ఇన్ని రోజులు నా బంధువులు, నా ఆత్మీయులు, నా పాప, నా బిడ్డ, నా తల్లి అనుకుని తిరిగిండు, ఈరోజు చనిపోయాడు. కాల్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, కానీ వాడితో మాత్రం కాలేదు నేనే. వాడితో చెట్టే కొమ్మై మీద చెక్కే కాలుతుంది చూడు, వాడిని చితి పేర్చింది నేనే, వాడి చితిని కాల్చేది నేనే. ఇన్ని రోజులు బంధాలు అనుకుని తిరిగిండు, అందుకే నవ్వు వస్తుంది నాకు. ఇట్లాంటి వాళ్ళు మందిని చూస్తుంటాను. ఈ శ్మశానంలో నేను ఇంత పెరిగాను, ఇన్ని వేల శవాలు కాల్చడం చూశాను నేను. కానీ ఏ రోజు కూడా ఒక్కడి లోపల కూడా నేను ఆత్మీయులు ఇవన్నీ లేకుండా, ఏదీ లేకుండా చూడలేదు. కాల్ చేసిన వెంటనే వెళ్ళిపోతుంటారు, వాంతో కాలేదు నేను మాత్రమే అన్నాను. సో ఆ టైంలో అలా అనిపించింది నాకు, ఓకే ఇంత దిగజారిపోయాము మనం అని. సో మరింత దిగజారుతుందేమో నాకు తెలిసి టోకెన్ పేపర్లు పెట్టుకొని. అది చాలా కొత్తగా అనిపించింది, టోకెన్ నెంబర్ ఇవ్వడం ఏంది, వాడికి శవానికి టోకెన్ నెంబర్ ఇవ్వడం, టోకెన్ నెంబర్ తగిలియడం ఏంది, అది కొంచెం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏది పడితే అది మాట్లాడతారు.
మనకు ఒక మనిషి గురించి తెలిసినా తెలియకపోయినా ఈ నాలుగు నుంచి చాలా మాటలు బయటకు వచ్చేస్తాయి. అవునవును. నాకు అన్ని తెలుసు వాళ్ళ గురించి, అవునవును. అది ఇది ఇది అది అని. నిజంగా సినిమాలో డైరెక్టర్లకు కూడా అంత కథలు తెలియదు. బట్ ఒక నలుగురు మనుషులు అంతే. కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును. వాళ్ళ కెరీర్ మీద కూడా అంత ఫోకస్ పెట్టలేకపోవచ్చు, కానీ పక్కవాడి లైఫ్ అంటే మాత్రం చాలా క్యూరియస్ ఉంటుంది. అవును. ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంటారు. ఏ మనిషికైనా కావాల్సింది రెస్పెక్ట్. జమాన్ నుంచి వింటున్నాం, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అని. నిజంగా రెస్పెక్ట్ ఉందా నవడేస్? లేనిది అదే. అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు కార్‌లో వెళ్ళేంత స్థాయికి వెళ్ళినప్పుడు నీ డ్రైవర్‌కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు లిఫ్ట్‌లో నీ ఇంట్లో ఉన్న లిఫ్ట్ నుంచి పైకెళ్ళేటప్పుడు నువ్వు లిఫ్ట్‌లో బటన్ ప్రెస్ చేసేవాడికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అట్‌లీస్ట్. అంటే నువ్వు తినేది ముద్దే, వాడు తినేది కూడా అన్నం ముద్దే. కాకపోతే ఏంటి అంటే స్థాయిని బట్టి ఇక్కడ ఎస్పెషల్లీ మన దేశంలో వాడి స్థాయిని బట్టి రెస్పెక్ట్ ఉంటది. కానీ వేరే కంట్రీస్‌లో అలా ఉండదు. తుడుచుకునేవాడు లేకపోతే కనీసం బాత్రూమ్‌లో కడిగేవాడికి గూడా ఒక రెస్పెక్ట్ ఉండిద్ది. బాత్రూమ్‌లో కడిగేవాడు గూడా ఎట్లా అంటే కనీసం అసలు విచిత్రం ఏందంటే విచిత్రంగా ఇక్కడ మన దేశంలోనే ఉండిద్ది. అంటే లైక్ చదువుని బట్టి రెస్పెక్ట్ ఇవ్వడం, సంపాదనని బట్టి రెస్పెక్ట్ ఇవ్వడం, లేకపోతే ఏ కార్ నడుపుతున్నాడు, ఏ బ్రాండ్ వేసుకున్నాడు దీన్ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వడం. ఒకప్పుడు అలా ఉండేది కాదు. మీరు ఇంతకుముందే అన్నారు కదా! ఒకప్పుడు వాడు చదివిన చదువు, వాడు మాట్లాడే పద్ధతి, వాడు పాటిస్తున్న ధర్మాన్ని బట్టి ఉండేది. ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది అవసరం ఇప్పుడున్న వాళ్ళలో. ప్రతాప్ గారు, హ్మ్. ఇప్పుడు అందరికీ కామన్‌గా ఒక థింగ్ జరుగుతూ ఉంటది. ఇంతకుముందు మనకి పేరెంట్స్ అంటే మన పెరిగే కొద్దీ ఏంటంటే, నువ్వు సంపాదించుకున్నది మాత్రమే నీది అని చెప్పేవాళ్ళు. ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా పిల్లలు ఎవరికి వాళ్ళకి వాళ్ళ షేర్, వాళ్ళ భాగం అంటూ ఉండేది. వాటి మీదే వాళ్ళకి ప్రీతి ఉండేది. పక్క వాళ్ళ దాని గురించి ఆశ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఎవరైనా కోరుకుంటే పక్కవాడిది అదని తెలిసినా కూడా, ఆ వస్తువు వాళ్ళదే అని తెలిసినా కూడా దాన్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనది కాదని తెలిసి కూడా అది నాకే సొంతం కావాలి అనే ఆలోచనతో ఎంతోమంది లైఫ్ స్టైల్స్ ఇప్పుడు నవేడేస్ ఉన్నాయి యాక్చువల్లీ. అర్హత లేకపోయినా కూడా ఎలాగైనా దాన్ని సంపాదించుకోవాలనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నేను ఎప్పుడు ఒకటి ఫార్ములా పెట్టుకుంటా. జీవితంలో కొన్ని విషయాలని, కొన్నింటిని బలవంతంగా లాక్కోకూడదు. ఒక మనిషి నుంచి ప్రేమ, ఒక మనిషి నుంచి రెస్పెక్ట్, ఒక మనిషి నుంచి మనీ, డబ్బు. బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించినా అవి నీ దగ్గరున్నా కూడా అది మనిషి కావచ్చు, ప్రేమ కావచ్చు, అది లేకపోతే రెస్పెక్ట్ కావచ్చు, జీవితాంతం భయంతో కాపాడుకోవాల్సి వస్తుంది. సో బలవంతంగా కొన్ని లాక్కోకూడదు. మనీ, రెస్పెక్ట్, లవ్, జీవితాంతం వాటిని భయంతో కాపాడుకునే దాంట్లోనే గడిపేస్తాం మనం. అనుమానం పెరిగిద్ది, ఇది ఉంటుందా ఉండదా, ఈ మనీ ఎక్కడైనా పడిపోతే ఏమో. సో మన దగ్గరికి వచ్చిన దాంతో కొన్నిసార్లు వదిలేయాలి. వదిలేసినప్పుడే మనకు ఆ విలువ తెలుస్తుంది. సో మరీ అంత పట్టేసుకొని నాకు దగ్గర ఉండాలి నువ్వు అనేది బలవంతంగా చేయడం కూడా మంచిది కాదు. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటారు. ఆ మాటలకి మన మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. అలాంటి మాటల్ని మనం పట్టించుకోవాలంటారా? అంటే నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా. ఎదుటివాడు ఏం కావాలో అదే చూస్తాడు. ఎదుటివాడికి ఎంతసేపు ఉన్నా సరే విరిచిన రొమ్మే కనిపిస్తుంది కానీ విరిగిన వెన్ను కనపడదు. ఎదుటివాడు మనం చూసినప్పుడు గంభీరమైన నడకనే కనిపిస్తుంది వాడికి. కానీ మన ప్రయాణంలో, అలుపెరగని ప్రయాణంలో అరిగిన చెప్పులు చూడాడు. ఎదుటివాడికి మన చిరునవ్వు మాత్రమే కనిపించిద్ది, కానీ గుండె లోపల ఉన్న బాధ మాత్రం కనపడదు. ఎందుకు? ఎదుటివాడు వాడికి ఏం కావాలో అది మాత్రమే చూస్తాడు. సో అసలు వాడి మాటలే పట్టించుకోవద్దు గట్టిగా మాట్లాడాలంటే. ఎందుకంటే వాడి మాటలు పట్టించుకున్న ప్రతిసారి మనం వెనక్కి తిరిగి చూస్తాం. అరే నా లైఫ్లో ఇన్ని జరిగాయి, వీడేంటి ఇలా అంటున్నాడు. సో ఇట్స్ ఓకే. మనం గుడ్ థింగ్స్ని మాత్రమే మనసులో పెట్టుకొని, గుడ్ థింగ్స్ని మాత్రమే చేతిలో పట్టుకొని వెళ్ళాలి. అంతేగాని ప్రతిదీ మనం ఆలోచించుకుంటూ వెళ్తే వెనక్కి ముందడుగు వేయలేం. సో అసలు నేను వేరే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దనే చెప్తా. అంటే మనల్ని ఇన్సల్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని ఏదో ఒక మాట మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో చెప్పాను కదా, రుచులు ఎరిగిన మాంసం ముద్ద ఏదైనా మాట్లాడు చాలా ఉయ్యారంగా తిరిగి 6 అడుగుల మనిషినైనా సరే, రాయి లాంటి మనస్సునైనా సరే ఈజీగా పగలగొట్టేసేది. సో అది జాగ్రత్తగా పెట్టుకొని మన పని మనం చేసుకుంటూ పోవడమే. మీ జర్నీలో ఇప్పటివరకు ఎన్ని టెంపుల్స్ సందర్శించి ఉంటారు?
లెక్క పెట్టుకోలేము నేను. లెక్క పెట్టుకోలేను అంటే అలానే కాదు, టెంపుల్ అంటే నాకు ఎక్కడైనా టెంపుల్ ఏదైనా కొత్తగా కనిపిస్తే వెళ్ళడం అది కామన్. అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్లో ఈ మెంటల్ ప్రెషర్స్ మధ్యలో, ఈ పొల్యూటెడ్ హ్యూమన్స్ మధ్యలో ఏదన్నా నీకు ఏదన్నా పీస్ఫుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే టెంపుల్స్, స్పిరిచువాలిటీ. అందులో నుంచి నువ్వు బయటికి రావాలంటే స్పిరిచువాలిటీ. అంటే ఇప్పుడు జనరేషన్కి ఎలా ఉంది అంటే అది ఒక సాకు, ఏంద్ర బాబు ఇది అన్న ఒక అది ఉంటుంది. సో అది ఇప్పుడున్న జనరేషన్లో స్పిరిచువాలిటీ అనేది మానసికంగా స్ట్రాంగ్గా ఉండడానికో, లేకపోతే నీకు మనశ్శాంతి కావాలంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అందులో నుంచి అయితేనే మనం ఈజీగా కొన్ని విషయాలు తెలుసుకోగలం. అండ్ మనం అంటే ఏదో మనం అసలు మనం దేన్ని కాపాడుకోవాలి, స్వధర్మ పాలన అంటారు, అదేంటి. సో మినిమం మనకు తెలుస్తుంది, మినిమం కామన్ సెన్స్ మనకు ఉంటుంది. మీరు ఏజ్ ఎప్పటి నుంచి ఈ స్పిరిచువాలిటీ స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి అంతే. నేను పెరిగిన వాతావరణం అలాంటిదేమో బహుశా. అలానే కాదు, చాలామంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చాలా యంగ్ ఇప్పుడు యూత్ అంతా స్పిరిచువాలిటీ వైపు మలుతున్నారు. మీరు సాటర్డే, ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేయండి, హనుమాన్ టెంపుల్స్కి ఎంతమంది యూత్ వస్తారో చూడండి. ట్రస్ట్ మీ, హనుమాన్ టెంపుల్కి మీరు సాటర్డే, ట్యూస్డే రోజు ఒక్కసారి విజిట్ చేయండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉండరు, యూత్ పీపుల్ ఎంతమంది ఉంటారో చూడండి ఒకసారి. ఎందుకు అంటే అర్థమైపోయింది, మన ధర్మానికి ఏదో ఒకటి రోజు వస్తుంది, మనం కాపాడుకోవాలి, మనం బీ రెడీగా ఉండాలి. సో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. సో నాకు అది చూసినప్పుడు అలా ఓకే, అర్థం చేసుకున్నారు, ఇప్పుడు తెలుసుకున్నారు, మినిమం కామన్ సెన్స్ వచ్చింది ప్రతి ఒక్కరికి. ఇంకా తెలుసుకొని వాళ్ళకి మనం ఏం చేయలేము, దానికి ఇంకా మనం వాళ్ళకి తోయలేము ముందుకి, వాళ్ళ మనసులో వాళ్ళకి రావాలి. కొన్ని కొటేషన్స్ ఉంటాయి, స్పిరిచువల్లో కావచ్చు, డివోషనల్లో కావచ్చు. అవి చాలా అంటే వాటికి చాలా పవర్ ఉంటుందంట. ఫస్ట్లో ధర్మో రక్షో రక్షిత, ఇది మనం చదువుకునేటప్పుడు స్కూల్లో చెప్తుండేవాళ్ళు, చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఆ పదాలు నేర్పిస్తూ వాటి విలువలు మనకు చెప్తూ. ఇప్పుడు ఈ పదాల గురించి అసలు ఇప్పుడు నవేడే స్కూల్లో ఎవరన్నా వింటున్నారా? నేను ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండడమే బెస్ట్. ఎందుకంటే నా స్థాయిని మించి నేను మాట్లాడలేను. అంటే కొన్నిటిని ప్రశ్నించకూడదు. అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు అసలు గట్టిగా నేను చెప్తున్నాను కదా, ఏ గుడికి వెళ్తున్నాం, ఏ అమ్మవారిని పూజిస్తాం, అసలు అక్కడ ఏ దేవుడు ఉన్న విషయం తెలియని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ దేవుడికి వచ్చాం మమ్మీ అని పక్కన వాళ్ళని అడుగుతున్నారు. ఏ దేవుడు అంటే మనకి ఎలా అయిపోయిందంటే మన మినిమం ఎథిక్స్ అనేవి లేకుండా, సో ఇవన్నీ మనకు అంటే లైక్ వాటిని ప్రశ్నించకుండా కామ్ ఉండడం బెస్ట్. లైక్ మనం ప్రతిదాన్ని ఒత్తిపట్టి నువ్వు ఇది నేర్చుకో, పలానా టెంపుల్కి వెళ్ళు. ఇప్పుడు మీరు చెప్పారు మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళారు, నేను లెక్క అంటే నువ్వు ఒక నిమిషం ఆలోచించండి, మనం ఎన్ని టెంపుల్స్కి వెళ్ళామో లెక్క పెట్టుకొని వెళ్ళే స్థాయిలో ఉన్నామో మనం మార్నింగ్ లేవగానే స్నానం చేసి ప్రకృతిలో మనకు రెగ్యులర్గా ఏంటి, ప్రకృతికి అంటే నేచర్కి కనెక్ట్లో ఉండి ఇవన్నీ రెగ్యులర్గా చేయాల్సినవి ఇవి. కాకపోతే ఏంటంటే మనం ఉన్న జనరేషన్లో మనకు దగ్గర ఉన్న టెక్నాలజీ వల్ల మనం రెగ్యులర్గా చేయాల్సినవి మర్చిపోయాం. కాకపోతే ఏంటంటే అది ప్రకృతిని కొంచెం మన మీదే ముంచేలా చేస్తుంది. యద్భావం తద్భవతి. ఇప్పుడు అందరూ దీని గురించి కొంతమంది తెలుసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారంట. ఒకప్పుడు యద్భావం తద్భవతి అనేది తెలుసుకుని పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన ఏంటి అందరూ సెలబ్రిటీలు ఈ మాట మాట్లాడుతున్నారు. మొన్న హీరో ఎవరో మాట్లాడారు, ఆ స్పిరిచువల్ పర్సన్ ఎవరో మాట్లాడారు, అసలు ఇదేంటి అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారట. రీసెంట్గా ఒక కమెంట్ చదివాను నేను. అంటే మనం దాన్ని కొన్నిసార్లు ఏమని పిలుస్తామంటే మేనిఫెస్టేషన్ అని పిలుస్తాం. ఇప్పుడున్న జనరేషన్లో మేనిఫెస్టేషన్ అంటారు. యద్భావం తద్భవతి అంటే నీ మనసులో నువ్వు ఏదైతే అనుకుంటావో అదే కనిపిస్తుంది. నువ్వు పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గా అనిపించిద్ది, అంత నెగిటివ్గా అనుకుంటే అంత నెగిటివ్గా అనిపించిద్ది. అందుకే ప్రతి ఒక్కరు బీ పాజిటివ్ అంటారు. బీ పాజిటివ్కి మీనింగ్ ఏంటి అంటే నీకు ఏం జరిగినా సరే పాజిటివ్గా ఉండు, అది మేనిఫెస్ట్ అవుతుంది. ఏం కాదులే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అది ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నీకు. లైక్ ప్రతిదీ నెగిటివ్. ఇప్పుడు నవే డేస్లో ఫ్రెండ్షిప్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఈ మనిషి నాకు మెసేజ్కి రీప్లై ఇవ్వట్లేదే, ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, ఎక్కడికో వెళ్ళిపోద్ది. అది ఆ ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోద్ది, థర్డ్ ఇలా మారి ఎక్కడికో వెళ్ళిపోద్ది. అదే ఓవర్ థింకింగ్గా మారుతుంది ఇప్పుడు. సో బీ పాజిటివ్, మనం ప్రశాంతంగా ఉంటాం, అవతలని కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతాం మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో. సో ఇవన్నీ వద్దు. రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూసా, అందులో ఒక పెద్ద సెలబ్రిటీ, చాలా పెద్ద సెలబ్రిటీ, ఫుల్ సెటిల్ అయిపోయారనమాట అన్ని విధాలుగా. ఆయన కూడా చెప్తున్న మాట ఏంటంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ మధ్యలో జరిగేదంతా నాటకం, జగన్ నాటకం. అది తెలిసి కూడా ఇది నాకు దక్కట్లేదు, ఇది నాకు అవ్వట్లేదు,
వాళ్ళు బాగుండిపోయారు, నేను ఇలాగే ఉండిపోయాను. స్వార్థపూరితమైనటువంటి విశ్లేషణ, మాటలు, ఆ విధంగానే లైఫ్‌ని లీడ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా ఆలోచిస్తే పుట్టే ముందు మనం ఏమి తీసుకుని రాము. పోయే ముందు కూడా ఏది మనతో ఉండదు. ఈ ఆలోచన చాలా మందికి ఉంటది. అంటే ఇది ఏం చేస్తదంటే చుట్టూ ఉన్న వాళ్ళు సహకరించరు ఈ హ్మ్. మాటకి. హ్మ్. ఇప్పుడు ఇదే మాట నేను బయట పోయి మా రిలేటివ్స్ మధ్యలో లేకపోతే పలానా వాళ్ళ మధ్యలో నేను ఈ మాట మాట్లాడాను అనుకోండి. నేను ఇదే మాట నేను నా ఫ్యామిలీలోనో లేకపోతే నా బంధువుల మధ్య మాట్లాడాను అనుకోండి. వద్దు ఇంగ ఇప్పుడు ఆ మాట నేను తీయొద్దు. సో, మనం ఏంటి అంటే పక్కోళ్ళకి ఎంతసేపు ఉన్నా ఒకటే. పక్కోడికి బరువు కావద్దు. మన మాటలు పక్కోడిని ఇబ్బంది పెట్టొద్దు. సింపుల్. మన మాటలు పక్కోడిని ఇబ్బంది పెట్టొద్దు. మన బిహేవియర్, మన ప్రవర్తన పక్కోడిని బాధ పెట్టొద్దు. ఇది పెట్టుకొని నడవాలి అంతే. ఈ రోజుల్లో అది ఆ రెండే లేవు. అంటే మనం ఎలా అంటే దాన్ని ఏమంటారు, మనం ఎలా ఉన్నా సరే పక్కోడు ఎలా ఉంటే ఎందుకు, మనం బాగుండాలి. సో అది కొంచెం ఏమైపోయిందంటే అది ఒక అంటువ్యాధి. వాడే అలా ఉన్నప్పుడు నేను ఎందుకు అలా ఉండకూడదు, వాడే అలా బతుకుతున్నప్పుడు నేను ఎందుకు అలా బతకొద్దు, అది అంటువ్యాధిలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్గా అందరూ అలాగే తయారవుతారు. దాన్ని మించి అది కాకపోతే ఏంటంటే అంత స్పిరిచువాలిటీ ఇప్పుడు ఈ నవే డేస్లో ఏంటి అంటే నేను ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే చాలామంది స్పిరిచువాలిటీ గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ లైఫ్లో జరిగిన అనుభవాలు కానీ వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ప్రతి ఒక్కటి కూడా ఏమంటా అంటే మనం ఒకటికి ఇబ్బంది పెట్టొద్దు. నేను అంటే బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ని. నేను నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 2020లో లాక్డౌన్ వచ్చింది, మనకి కోవిడ్ వచ్చింది. నేను హైదరాబాద్లోనే ఉన్నా. మా అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ. చుట్టుపక్కల 100 మీటర్స్ దూరంలో మొత్తం ఖాళీ. అందరికీ కోవిడ్లు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డెత్ న్యూస్లు వస్తున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే వైరస్ సంబంధించిన న్యూస్లు వస్తున్నాయి, డెత్ న్యూస్లు వస్తున్నాయి. అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని వస్తున్నాయి. సో ఆ టైంలో ఐ ఫెల్ లైక్ ఏదో ఫీవర్ లాగా, నాకేదో జ్వరం వచ్చినట్టు, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినట్టు స్టార్ట్ అయింది. నేను ఫిక్స్ అయిపోయింది. నేను పొరపాటున అరిచినా కూడా ఎవరికి వినపడదు ఇక్కడ. ఏం చేయాలో అర్థం కాలే. సో వీక్కి ఒకసారి ఓనర్ వచ్చిపోతుంటాడు. ఇది లాక్డౌన్ కాబట్టి అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి వచ్చిపోతుంటాడు. డోర్ ఓపెన్ చేసి పెట్టి అలాగే పడుకున్నా. అంటే పొరపాటున నేను నిద్ర లేకపోతే వాడు వచ్చి డోర్ ఓపెన్ చేసి వెళ్తాడు అని. సో అలాంటి డేస్ నేను ఫేస్ చేశాను. సో పక్కోడికి మనం ఎంతసేపు మన మాటలు పక్కోళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, పక్కోళ్ళకి బాధ పెట్టొద్దు అనే స్థాయిలోనే ఉంటే చాలు. సో నవడేస్ చూస్తే అంటే మీరుండే విధానం కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, చాలా మందికి చూస్తున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి మేము ఎక్కడున్నాం, మేము కూడా కొంచెం మార్చుకుంటే బాగుంటుంది మా లైఫ్ స్టైల్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మీరు మాట్లాడే ప్రతి మాట చాలా మందికి నచ్చుతుంది. అసలు ఫస్ట్ ఆ పేపర్ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ దాని తర్వాత ప్రతి ఒక్కరికి మీ మీద రెస్పెక్ట్ కూడా పెరిగింది. యాక్చువల్లీ ఏమైనా షేర్ చేస్తారా అసలు ఆ పేపర్ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది ఏంటనేది? అంటే అది ఒక కన్నీటి వెనుకున్న కథలే అది. మనం అది అంటే లైఫ్లో అంటే నేను ప్రతిదాన్ని ఎంటీ పేపర్తోనే పోలుస్తా. నువ్వు అందంగా రాసుకుంటే అందమైన జీవితం ఉంటుంది. అందమైన రాతల మధ్యలో పిచ్చి గీతలే ఎక్కువ చూసేవాళ్ళు చాలామంది. అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవడో ఏదో ఒక నింద వేస్తుంటాడు, ఆ నిందను మాత్రమే పట్టుకుంటారు చాలామంది. సో నా ఉద్దేశం ఏంటి అంటే మనం నిత్యం ఇప్పుడు నేను మెట్రోలో వస్తున్నా. మెట్రోలో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎన్నో స్టోరీస్ కనిపిస్తుంటాయి చుట్టుపక్కల. ఒకడు కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళ అమ్మ గురించో వాళ్ళ నాన్న గురించో. ఇంకొక పర్సన్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న మీద ఉన్న అప్పుల గురించో. లేకపోతే ఇంకొక ఆమె నిలబడి బ్యాగ్ వేసుకుని ఈ పెళ్ళి నేను చేసుకోవాలా వద్దా, సరే నాన్న కోసం చేసుకుందాంలే అని కన్విన్స్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కడు మెదడులో నలిగిపోతూ ఉంటాయి కొన్ని. సో ఒక్కసారి మనకి అలా చూస్తూ ఉంటే అరే వీడి బాధలో ఉన్నాడు, మనం వాడికి కొంచెం కూల్గా ఉందాం, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం అన్నీ కనిపిస్తుంది. అవన్నీ కనిపించవు కాబట్టి ఈజీగా మనం ఒకరిని మాట్లాడేస్తాం. సో నా ఉద్దేశం ఏంటి అంటే మనం ఎంతసేపు ఉన్నా సరే ఒక మనిషికి మినిమం ఏంటి అంటే రెస్పెక్ట్. ఒక మనిషికి మినిమం ఇవ్వాల్సింది రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఇస్తే చాలు, అంతకుమించి మరొకటి ఎవరు ఏది కోరుకోరు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా సరే నీ గారెల పట్టికి నువ్వు పెళ్లి చేయొచ్చు గ్రాండ్గా. నీ కెమెరామ్యాన్కి ఫుడ్ పెడుతున్నావా నువ్వు? నీ గారెల పట్టికి గ్రాండ్గా పెళ్లి చేస్తున్నప్పుడు వచ్చిన మేకప్ ఆర్టిస్ట్కి అన్నీ అందాయా లేదా చూస్తున్నావా? ఆ అమ్మాయి కూడా మరొకరికి గారెల పట్టి. సో ఇది మినిమం. నువ్వు నీ స్థాయికి తగ్గట్టు నీ కిందున్న స్థాయి వాళ్ళకి తక్కువ చేసి మాట్లాడడం, అది నీ స్థాయిని ఏదో రోజు
నలిపేసే రోజు వస్తుంది ఒకరోజు. ఆ పైన కూడా ఉంటాడు. సో ప్రతిదీ రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. నవడేస్ మానసిక ఒత్తిడి అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్కరిలో. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి హెల్త్ ఇష్యూస్తో స్టార్ట్ చేసి సూసైడ్ టెండెన్సీ వరకు వెళ్ళిపోతుంది. చెప్పాను కదా నేను, కంపారిజన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నీ దగ్గర ఎన్నున్నా అన్ని కోల్పోయినట్టే లెక్క. ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఉన్నోడికి అబ్బా 2000 ఉంటే బాగుండే అని అనిపిస్తుంది. 1,00,000 రూపాయలు ఉన్నోడికి అబ్బా 2 లక్షలు ఉన్నాడు అంటే దానికి ఒక పరిమితి అనేది ఉండదు. అంటే ఇప్పుడు నీకు స్ట్రెస్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే సంతృప్తి, సాటిస్ఫై అవ్వరు. మనిషి సాటిస్ఫై అవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్. సాటిస్ఫై ఎప్పుడైతే నువ్వు అవ్వడం నేర్చుకుంటావో, నా దగ్గర ఇప్పుడు బైక్ ఉంది, సరే ఇక్కడ నేను వెళ్ళాలి అని కూడా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తా, మెట్రోలో వెళ్తా. లేదు నాకు కారే కావాలి నా ఒత్తిడి పెరిగినప్పుడు నా లోపల ఆటోమేటిక్గా నువ్వు మనీ కోసం పరిగెత్తి ఆపర్చునిటీస్ తగ్గినప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో నువ్వు ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీ యొక్క పరిమితిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలి. లేదు నువ్వు ఇలాగైనా ఇన్ని రోజులని తిరుగుతావు, కారు తీసుకో అంటే వీడు కూడా ఆటోమేటిక్గా. సో అవన్నీ లేవు ఇప్పుడు. అందుకే ప్రతి ఒక్కరి లోపల స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి పెరగడం కామన్ అయిపోయింది. ఇలా స్ట్రెస్తో ఉన్న వాళ్ళకి స్పిరిచువల్ జర్నీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను అదే కదా చెప్పింది. ఇలా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి జస్ట్ విజిట్ టెంపుల్. మీకు ఇష్టం వచ్చిన టెంపుల్కి వెళ్ళండి, ప్రశాంతంగా వెళ్ళి కూర్చోండి కాసేపు, జస్ట్ ఆయన చూడండి. అక్కడ కూడా ఆయనకు బాధలు చెప్పకండి, ఆయన వినడు. విన్నా కామ్గా ఉంటాడు. నేను నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చా, రాయాల్సింది నువ్వు, లెసన్స్ నేర్పించా, అటెంప్ట్ చేయాల్సిన ఆన్సర్స్ నువ్వు, చెప్పాల్సింది నువ్వు. సో అక్కడ కూడా నువ్వు వెళ్ళి నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావంటే ఆయన ఏం చేయడు, నీకు వేసి చూపిస్తాడు. ఆయన ఒక పర్సన్స్ని పంపిస్తాడు నీ లైఫ్లోకి, కొంతమందిని చూపిస్తాడు నీ లైఫ్లోకి, నువ్వు చూస్ చేసుకునే విధానం నీది. సో స్పిరిచువాలిటీ ఈజ్ ద బెస్ట్ రూట్. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లే మన లైఫ్ మీద ఉన్నటువంటి ఫోకస్ కంటే పక్క వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది నవేడేస్ అందరికీ. కలియుగం అంటున్నారు దాన్ని కూడా అందరూ. కామన్ మెన్సే ఇలా ఉన్నారంటే సెలబ్రిటీల లైఫ్లో ఏదైనా చేంజ్ జరిగితే మాత్రం అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు, టీవీ ఆన్ చేయగానే లేదా ఫోన్లో చూడంగానే. నైట్ పడుకునే వరకు కూడా ఫ్రెండ్స్తో మాట్లాడే టాపిక్లో కూడా ఈ టాపిక్స్ వచ్చేస్తూ ఉంటాయి. రీసెంట్గా సమంత గారి మ్యారేజ్ చూసాం మనం. ఆవిడ లైఫ్ ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు. మన లైఫ్ కూడా అంతే కదా, మన ఆప్షన్ అది, మనం ఏదైనా చేసుకోవచ్చు. పెళ్ళి అని చెప్పంగానే కొంతమంది సంతోషించిన వాళ్ళు ఉన్నారు, కమెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ పెళ్లి చేసుకుంటే ఆవిడ గురించి బయట వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక్కొక్కసారి మనకు తెలిసిన వ్యక్తి కాదు, మన ఇంటి పక్కన ఉండట్లేదు. దానికి సింపుల్ ఒకటే మాట చెప్తాను, నో కామెంట్స్ అంతే. అంటే ప్రతి ఒక్కరికి ఒక టాపిక్ కావాలి మాట్లాడుకోవడానికి. సో అలా మాట్లాడుతుంది, దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు, గట్టిగా మాట్లాడేది. అసలు ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ తీసుకురావడం కూడా మనకు పెడతాం, అది అంతే లైట్. అసలు అంటే లైక్ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవడు నీ కోసం ఆగడు, ఎవడు నీ కోసం ఆగి నువ్వు పలానా కోసం నా కోసం వస్తున్నావా, నా కోసం అది చేస్తున్నావా ఎవడు చెప్పాడు. మనం రుద్దుకుంటున్నాం ఇదంతా. కూడా ఇప్పుడు ఫోన్లో మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకు చూపిస్తుంది. నేను ఇప్పుడు కెమెరా గురించి ఏదైనా మంచి కెమెరా కొనాలని చెప్పేసి నా ఫ్రెండ్తో మాట్లాడాలంటే కెమెరా అడ్వర్టైజ్మెంట్సే వస్తున్నాయి నాకు. అంత డెవలప్ అయింది ఏఐ నీకు. అలాంటప్పుడు నీకు ఎంతసేపు ఉన్నా సరే నువ్వు ఏం మాట్లాడినా నీకు అదే చూపిస్తుంటుంది. అంటే నువ్వు పాజిటివ్గా ఉన్నావు అనుకో, నీకు పాజిటివ్ థింగ్సే చూపిస్తూ ఉంటుంది. సో బీ పాజిటివ్, జస్ట్ పక్కలకి రెస్పెక్ట్ ఇవ్వు, నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో. రైటర్గా మా అందరికీ ఓకే, బట్ కొత్తగా యాక్టర్గా కూడా కనిపిస్తూ ఉన్నారు. కొత్తగా ఏం లేదండి, నేను చాలా ఇయర్స్ నుంచి రైటర్, నేను 4 years నుంచి రైటర్. నేను రైటర్గా మాకు తెలుసు, యాక్టర్గా అంటే సీరియల్ తప్పితే ముందు నేను సీరియల్ 2020 నుంచి నా యాక్టర్గా ఈటీవీలో, లాక్డౌన్ తర్వాత నేను ఈటీవీలో గీతా గోవిందం యాజ్ హీరోగా చేశాను. ఓకే, గీతా గోవిందం యాజ్ హీరోగా చేశా, రంగులట్నం యాజ్ హీరోగా చేశా. దిస్ ఈస్ ద ఫస్ట్ యాజ్ ఎ విలన్ జేఎం సీరియల్. మీరు దానికే ప్రీమియర్కి వచ్చారు, మీరు దానికి యాంకర్గా. సో ఇది నాది 3rd సీరియల్. ఇది ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఆయన శ్రీరామ్ గారితో కోఆర్డినేషన్ మామూలుగా ఉండదు యాక్చువల్లీ. అండ్ జీకి అందరూ సర్టెన్ ఫ్యాన్స్ ఉన్నారు, అందుకే జీ తెలుగుని జీ కుటుంబం అని కూడా అంటూ ఉంటారు యాక్చువల్లీ. ఆయన ఫుల్ క్లారిటీ ఉన్న మనిషి శ్రీరామ్ సార్. ఈజ్ హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఆయనకు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో క్లారిటీ ఉంది. ఎవ్రీథింగ్, ఇది పలానా విషయం అని నేను చెప్పాను, పరిమితి లేదు ఆయనకి. ఎవ్రీథింగ్ అంటే నేను కొన్నిసార్లు ఆలోచిస్తా, ఓకే ఇలా చేయాలి, ఓకే. ఆయన ప్రతి దాంట్లో ఆయన ఒకటే మాట, ఆయన ఎప్పుడు ఒక మాట అంటాడు, ప్రతిదీ
లాగ్ చేయొద్దు. లైక్ నాకు చెప్పడానికి రావట్లేదు, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్. చాలా క్లారిటీతో మాట్లాడతాడు ఆయన, ఏం మాట్లాడినా సరే చాలా క్లారిటీతో. ఆయన అంటే లైక్ ఎలా చెప్పాలి మీకు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన మనిషి ఆయన. ఆయన గురించి నేను అసలు మాట్లాడొద్దు, బట్ హీఈస్ మంచి ఏమంటారు హృదయం ఉన్న మనిషి అని చెప్పొచ్చు. ప్రతిదీ అసలు ఎక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా, ఎలా అంటే లైక్ ఎక్కడ కూడా ఏది అహంకారం లేకుండా చాలా సాఫీగా అసలు ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటూ అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉంటాడు ఆయన. కనీసం నాకు మీరు ఏదో నేను వచ్చానని చెప్పి గుడ్ మార్నింగ్ కూడా చెప్పకంటా నాకు అంటాడు. అసలు చెప్పాడు ఆయన, గుడ్ మార్నింగ్ నాకు చెప్పకరా అంటాడు డైరెక్ట్. ఆయన మళ్ళీ పెద్ద ఆర్టిస్టులు వస్తే ఆయన చెప్తాడు, మళ్ళీ మమ్మల్ని చెప్పనివాడు. సో చాలా ఒక క్లారిటీ ఉన్న మనిషి, ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది అంతా తెలుసు ఆయనకి. అలా తెలిసిన వాడు కాబట్టే ఏమున్నా సరే కూల్గా ఉంటాడు ఆయన, తెలుసు అంటాడు ఆయన. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అంటే అలాంటి ప్రాజెక్ట్లో నేను పనిచేస్తున్నందుకు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. రియల్ గానేమో స్పిరిచువల్, రీల్ లోనేమో Villain. అంత విలన్. బ్యాలెన్సింగ్ చాలా కష్టం యాక్చువల్లీ. అంటే నటుడిగా తప్పదు, అన్నీ చేయాలి. నేను ఇంతకుముందే చెప్పాను, నేను లైఫ్లో అన్నిటినీ కాగితాలతో పోలుస్తాను. నటుడు అనేవాడు తెల్ల కాగితం లాంటాడు. ఏది రాస్తామో అది మేము ప్రదర్శించాలి, ఏది రాస్తున్నామో అది మేము ప్రదర్శించగలగాలి. అది అందమైన కథ కావచ్చు, బాధాకరమైన కథ కావచ్చు, ఒక విలనిజం కావచ్చు. ఆ కాగితం మీద చుట్టుపక్కల వాళ్ళు పిచ్చి గీతలు గీసే వాళ్ళు కూడా ఉంటారు, రూమర్స్ అంటారు వాటిని. ఈ అందమైన కథ పక్కల ఆ పిచ్చి గీతలు పట్టించుకునే వాళ్ళే ఎక్కువ. సో నేను ఎక్కువ దేన్ని నమ్ముతా అంటే ఓకే బీకామ్ ఓకే చాలా. ఇప్పుడు ఒక నిమిషం ఆలోచించండి, రూమర్స్ ఇప్పుడు మీడియాకి దగ్గర ఉందంటే ఏది ఇదే ఫీల్డ్. చెడు అనేది ప్రతి చోట ఉంటుంది, చెడు లేని ప్లేస్ అనేది ఎక్కడ ఉండదు. కాకపోతే మీడియాకి దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఇదే ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అది కొంచెం మనం అదుపులో పెట్టుకోవాలంతే. ప్రతాప్ గారు, ఏంటి రైటింగ్స్ ఓన్లీ పుస్తకాల వరకేనా? సినిమా ఇండస్ట్రీ వైపు చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అదే ఎందుకంటే ఇప్పుడు already- యాక్టర్ గా ఇంట్రెస్ట్ కాబట్టి. నేను ఫస్ట్ వచ్చిందే రైటర్గా, దాని తర్వాత నాకు యాక్టర్గా తిండి పెట్టింది, రైటర్గా నా మనసు నింపింది. సో నాకేంటి అంటే లైక్ మనసు తృప్తి కలగాలి అంటే రైటింగ్స్, ఇది నిండాలి అంటే యాక్టింగ్. సో ఈ రెండు నాకు రెండు కళ్ళల్లో డైరెక్షన్ చేసినా రెండు నిండుతాయి, రెండు డైరెక్షన్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. అదే ఇంకా నెక్స్ట్ వస్తారా అలా ఆలోచన? లేదు యాక్టింగ్ ఇంకా నేను చచ్చితే యాక్టర్గానే చావాలి, యాక్టర్గానే చావాలి. రాఘవ ప్రతాప్ అంటే కింద యాక్టర్ రైటర్ అదొక ముద్ర పడిపోవాలి అంతే. అదొక పిచ్చి. అంటే లైక్ ఒకసారి మీరు కృష్ణనగర్ లేకపోతే చూడండి, చాలామంది చెప్తూ ఉంటారు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఒక సెట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈచ్ వన్ పర్సన్ కానీ పడే కష్టం, సినిమాలో కానీ ఒక ఏదో ఒక ప్రాజెక్ట్లో పడే కష్టం ఉంటుంది చూసారా, అది పడుతున్న కొద్దీ వాడికి కష్టంలా కనపడదు. అంటే లైక్ ఇందులో వేరే మజా ఉంది భయ్య. వాడు ఎంత కష్టపడని పెద్ద పెద్ద లైట్స్ తీసుకెళ్ళి ఒక సినిమాకి పెట్టి, హీరో ముందు ఒక లైట్ పెట్టి పాతి, లైట్ వేయగానే సార్ రోలింగ్ యాక్షన్ అనగానే ఈ లైటు అంత దూరం నుంచి మోసుకొని వచ్చి ఇక్కడ పెట్టిన పర్సన్ అంటాడు, ఇందులో ఏదో మజా ఉంది భయ్య. అది వేరు. అంటే ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తూ చేస్తాడు, ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ కానీ. అంటే ఇందుకే చెప్తాను నేను, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అవసరం. ఎవడు ఏ భారం మోస్తున్నాడో తెలియదు, ఎవడి నెత్తిన ఎంత బాధ ఉందో తెలియదు. సో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ కిందున్న వాడైనా సరే, ఎవడైనా సరే. నీ చేతిలో బలం ఉంది కదా అని విర్ర వీగితే విధి చెప్తుంది సమాధానం. అది అంతే. విధి అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు చాలామందికి స్టార్డము, సక్సెస్ వస్తుంది, కానీ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని అంటుంటారు. అంటే ఏదైనా కూడా మనకి ఆ భగవంతుడు పెట్టే భిక్ష. మీరు ప్లేసెస్కి వెళ్ళండి అన్నారు, కానీ ఎప్పటికీ కొన్ని ప్లేసెస్ ఫర్ ఎవర్ ఉంటాయి. ఇట్స్ లైక్ తిరుపతి. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా, వెంకటేశ్వర స్వామిని చూసినా, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఉండేది అక్కడ ఒక 30 సెకండ్స్, ఐ థింక్ 20 సెకండ్సే ఉంటాం, నిమిషం కూడా ఉండం. కానీ అక్కడికి వెళ్ళి ఆ భగవంతుడి ముందు నుంచుని చూసేటప్పుడు, ఆ నుంచున్న క్షణం నుంచి అది మరో ప్రపంచం. ఒక రకంగా ఒక వైబ్రేషన్ అవును, వస్తుంది, అవును. ఒక కూలెస్ట్ ప్రాంతంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ భగవంతుడిని చూడాలా, ఆ ప్లేస్ని ఫీల్ అవ్వాలా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను నా లైఫ్లో తిరుపతి కానీ, తర్వాత శ్రీశైలం కానీ, అరుణాచలం కానీ, ఇవి ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎస్పెషల్లీ మనిషికి ఒక పవర్ బ్యాంక్ లాంటివి, ఇవి ఛార్జింగ్ ప్లేసెస్ లాంటివి. నీకు ఇంక అంతా కూలిపోయి నువ్వు ఏమున్నా సరే
ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేసి ఒక రీఛార్జ్ మూమెంట్ అనమాట. స్పిరిచువల్గా నువ్వు ఒక లాట్ ఆఫ్ ఎనర్జీ. అరుణాచలం కానీ శ్రీశైలం కానీ, అసలు శ్రీశైలంలో నువ్వు వెళ్ళి ప్రదోషకాలంలో ఈవినింగ్ టైంలో నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఆ ఎనర్జీ వేరుంటుంది. ట్రస్ట్ మీ. అసలు నువ్వు శాస్త్రంలో కూడా ఉంటుంది, సాయంత్రం సమయంలో శివుడు ఎక్కడ అడుగు పెడతాడు, భూమండలంలో ఉంటే శ్రీశైలంలో అడుగు పెడతాడు, శ్రీశైలంలో కాలు మోపుతాడని. ఆ టైంలో నువ్వు అక్కడ శ్రీశైలంలో ఉన్నావంటే నువ్వు ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. సో మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లేసెస్, మనకి చాలా ప్లేసెస్ ఉంటాయి మానసికంగా మనం హ్యాపీగా ఉండడానికి. బట్ చూజింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నేను ఒక్కసారి చెప్తా. మీకు ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకొకటి చిల్ ఫ్రెండ్ ఉన్నాడు. మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? ట్రస్ట్, సీరియస్గా చెప్పండి. చిల్. మామ గోవా వెళ్దాంరా, మామ ఊటీ వెళ్దాంరా, మామ విజయవాడ పోతున్న వస్తాం అమ్మవారి దగ్గరికి, ఇలా చూస్తాడు. అంటే చూజింగ్ ఇంపార్టెంట్. నిన్ను స్పిరిచువాలిటీ వైపు నడపే స్నేహితుడు నీకున్నాడు అంటే దట్ ఈస్ ద గాడ్ గిఫ్ట్. ట్రస్ట్ మీ. అంటే నాకు ఇప్పుడు నిజం చెప్పాలి అంటే నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. నా ఫ్రెండ్స్లో స్పిరిచువాలిటీ ఎవరు నేనే, ఎవరు లేరు. లైక్ ఇప్పుడు నా స్కూల్ మేట్స్ ఉన్నారు, ఉమేష్ కానీ, తర్వాత మేమందరం రెగ్యులర్గా హనుమాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటాం. ఐఎమ్ వెరీ లక్కీ. అంటే అలాంటి పర్సన్స్ నా లైఫ్లో ఉన్నందుకు. లైక్ నాతో పాటు అరే నేను విజయవాడ వెళ్తున్నా వస్తావా, రాను అనే మాట లేకుండా వస్తున్నా అన్న అనేవాడు ఉన్నాడంటే శివ అని. వాడు పదన్న అంటాడు. వాడు షార్ట్ వేసుకొని వచ్చేస్తాడు, స్నానం చేసి షార్ట్ వేసుకొని వచ్చేస్తాడు అంతే, ఎంత చలిలో ఉన్నా. అంటే వాడి చూజింగ్. అన్న దగ్గరికి వెళ్తే ఒకటి ఉంటుంది, ఒక పీస్ వస్తుంది. సో వాడి చూజింగ్ అలాంటిది. సో మన చూజింగ్ ఇంపార్టెంట్ ఏదైనా సరే. ఇంకా మనం మామ రా అని లాక్కుపోలేం, కొన్ని విషయాల్లో బలవంతంగా లాక్కుపోలేం. కొన్ని నెలల ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను మీది. మన ఆర్జీవి గారితో ఫోటో పెట్టారు. మీరు చూస్తే పూర్తిగా డిఫరెంట్, ఆయన చూస్తే ఇంకా డిఫరెంట్. బేసికల్గా రెండు మ్యాచ్ అవ్వవు, రెండు పర్సన్స్ మ్యాచ్ అవ్వదు. బట్ ఎలా మ్యాచ్ అయింది? ఆయనతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అంటే లైక్ ఒక ప్రాజెక్ట్ విషయంలో మేము వెళ్ళాం, నేను మా గురువు గారు మా డైరెక్టర్ గారు వెళ్ళాం. మా డైరెక్టర్ గారు దీపక్ గారు అని, హీస్ మై, నాకు నేను గురువులా భావిస్తానని. వెళ్ళిన తర్వాత సామాన్యంగా ఆయన అబ్బాయిలని ఇలా సామాన్యంగా ఒక ఐ పెట్టి చూడు, ఇట్లా చెప్పడు. అక్కడ అంత మంది మధ్యలో నన్ను చూసి నేను కావాలని ఆయన ముందు 2 చేతుల్లో పెట్టి అంటే ఒక ఫార్మల్ వేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్లా నేను బిల్డప్ ఇచ్చా కావాలని. ఆయన ఐస్ నేను కొట్టాలి, ఆయన అటెన్షన్ నేను కొట్టాలి. కానీ ఐ కాంటాక్ట్ ఇచ్చే వరకు చేసింది. నువ్వేం చేస్తుంటావు అన్నాడు డైరెక్టర్. సార్ అతను కూడా యాక్టరే సార్, ఇట్లా ప్రొఫైల్ పెట్టి నాకు ఓకే సార్ అన్న. బయటకు వచ్చినాక మా డైరెక్టర్ గారు దీపక్ గారు, నువ్వు నిజంగా మరే నువ్వు కావాలని చేసావు నాకు అర్థమైంది. ఇమ్మీడియట్గా పంపించిన ఆన్ ది స్పాట్లో ఆయన తీసుకొని ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చి పంపించి, అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఆయన ప్రాజెక్ట్లో ఏదైనా వచ్చినా రాకపోయినా సరే ఆ మూమెంట్ నేను ఎంజాయ్ చేశా. ఈయన ఐ కాంటాక్ట్ నేను కొట్టాను అంటే ఆయన ఎవరిని దేకడు బై, అవసరం లేదు ఆయనకి ఏం అవసరం చూసి నువ్వేం చేస్తుంటావు అని ఒక అటెన్షన్ ఇచ్చేది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇది ఒకటి సాధించాను నేను అని చెప్పుకోవడానికి. ఎందుకంటే సజాతి ధ్రువం విజాతి ధ్రువం అని 2 ఉంటాయండి. నేను చదువుకున్న రోజుల్లో నాకు తెలుసు. బట్ ఆ పిక్చర్ చూసినప్పుడు నాకు ఎక్కడ అవే ఆ 2 మెన్షన్ చేయాలనిపించింది. అంటే సినిమా అందరినీ కలుపుతుంది. సినిమా అనేది ప్రపంచంలో ఉన్న నీకు ప్రపంచం ఎంత చిన్నగా ఉందా అని కనిపిస్తుంది నీకు సినిమాలో. ఒక నిమిషం ఆలోచించండి. ఒక డైరెక్టర్ 2.5 గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు ఉన్నది భూప్రపంచంలో కాదు, నేను సృష్టించిన ప్రపంచంలో ఉన్నావు అని కూర్చోబెట్టగలిగాడు అంటే అతని మేధాశక్తికి, అతని ప్లానింగ్కి, అతని యొక్క పనికి, అతను పడ్డ కష్టానికి మనం ఎంత విలువ ఇవ్వాలి. ఈజీగా మనం ఒక మాట అనేస్తుంటాం, ఏం తీసాడరా బాబు అని. అసలు దాని వెనక ఉన్న శక్తి, దాని వెనక ఉన్న కష్టం, ఒక డైరెక్టర్ కానీ, ఒక సెట్ డిపార్ట్మెంట్ కానీ, ఒక లైట్ డిపార్ట్మెంట్ కానీ, ఈచ్ వన్ ప్రొడక్షన్ బాయ్తో సహా వాళ్ళ కష్టం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరికీ రెస్పెక్ట్ ఉండాలి. నేను నా రైటింగ్స్లో కూడా నేను అదే చెప్తా, పక్కనే రెస్పెక్ట్ చేయి, నేను రెస్పెక్ట్ చేసుకో, అదే జీవితం అంతే.
నువ్వు ఎప్పుడైతే నేను అప్పుడెప్పుడో చెట్టు గురించి రాసా. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. నా రూమ్‌లో కూడా చెట్లు ఉంటాయి. నేను ఎక్కడైనా సరే చెట్లు పెంచుతూ ఏదైనా చిన్న ఖాళీ దొరికిందంటే ఏదైనా మొక్క పెడదామని ప్లాన్‌లో ఉంటా. సో, చెట్లంటే నాకు ఎందుకంత ఇష్టం అంటే, మనం ఎప్పుడైతే చెట్టు విషయంలో మనం అంటే లైక్ నేను రీసెంట్‌గా రాసింది చెప్తా. చిన్ననాడే మొక్క పెంచితి, దాని కిందే ఆటలాడితి, దాని కిందే అమ్మ చనుబాలు తాగితి, దాని కిందే నాన్న పాఠాలన్నీ నేర్చితి, దాని కిందే అన్ని బంధాలను సమకూర్చితి, చివరికి అన్ని బంధాలకి దూరమై దాని కిందే చేరితి, కదలిక లేని నా శరీరాన్ని చూసి చెట్టై నా మీద పడి పేర్చింది నా చితి అని ఒకటి రాశాను నేను. సో, ఇదే నేను శ్మశానంలో ఇంతకుముందు నేను చెప్పాను కదా, శ్మశానంలోకి వెళ్ళినప్పుడు చెట్టే నాకు చెప్తుందిరా, ఇన్ని రోజులు బంధాలని నా కిందే వచ్చి కూర్చున్నాడు, ఇప్పుడు ఆ బంధాలన్నీ దూరం వెళ్ళిపోతున్నాయి, కానీ నా కొమ్మలే వాని చితి పేర్చి ఇప్పుడు కాలుస్తున్నారు, ఆ బంధాలన్నీ వెళ్ళిపోతున్నాయి చూడు అని చెప్పాను. ఇది దీని గురించే. అంటే నేను మొక్కని ఎందుకంత ప్రేమిస్తా అంటే, నీతో ఏదైనా ఉంది అంటే మొక్కే, ప్రకృతి, మొక్క కాదు ప్రకృతి. ఇప్పుడు ఒక మాట చెప్తా, కదిలేది ఏదన్నా ఉంది అంటే అది కదిలేది ఏదైనా ఉందంటే అది శివం, కదలంది ఏదైనా ఉందంటే అది శివం. నీలో పంచభూతాలు ఉన్నంత వరకే నువ్వు శివానివి, ఆ పంచభూతాలు ఎప్పుడైతే వెళ్ళిపోయావో అది నువ్వు శివానివి. సో, నేను అది బాగా నమ్ముతా. నువ్వు నేచర్ని రెస్పెక్ట్ చేయి. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేవంగానే గాలి పిలుస్తున్నావు, దాన్ని రెస్పెక్ట్ చేయి. నీకు సూర్యుడి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, మొక్కు ఆయనని, కనిపించే దేవుడు ఆయన. సో, నీ చుట్టూ ఉన్న పంచభూతాలను నువ్వు ఆల్వేస్ రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఇది ఈ రోజుల్లో కొంచెం చాదస్తంలా అనిపించింది. మన ధర్మంలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్, పంచభూతాలని పూజిస్తాం మనం. ఇది మాట్లాడితే వీడు ముసలి మాటలు మాట్లాడతారా బాబు అని ఒక థాట్ వస్తుంది. సో, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రైటర్ అండ్ యాక్టర్ రాఘవ్ ప్రతాప్ గారు. థ్యాంక్ యూ. సో ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలతో ఎంతో మందికి ఇంకా చేరువైపోవాలి, దగ్గర అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ ప్రపంచంలో కూడా మీ మాటలు వింటున్నారు ఇంకా అంటే అది చాలా సంతోషించదగ్గ విషయం యాక్చువల్లీ. సో ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ టైం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు బ్యాడ్ కామెంట్స్ కంటే ఆల్మోస్ట్ గుడ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. అంటే లాస్ట్ వర్డ్, సోషల్ మీడియాలో కూడా ఒక చిన్న చేంజ్ ఉండాలని కోరుకుంటున్నా. లైక్ ఎలా అంటే, మనకి ప్రతి వీడియోలో నేను ఇప్పుడు ఒక పాట పెట్టా, నేను ఒక మాట పెట్టా, ఇప్పుడు నేను ఆ మాట కింద లైక్ ఒక బటన్ ఉంటుంది, కామెంట్ ఒక బటన్ ఉంటుంది, షేర్ ఒక బటన్ ఉంటుంది. బయట నువ్వు కామెంట్ పలానా పర్సన్ నేను కామెంట్ చేశాడు అనగానే మీకు చిర్రెత్తుకొచ్చింది. యూట్యూబ్లో కూడా కామెంట్ అని నువ్వు డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తున్నావు, కామెంట్ చేయి ఇక్కడ అని. కాంప్లిమెంట్ అని ఉండాలి అక్కడ, కామెంట్ అని కాదు, కాంప్లిమెంట్ అని ఉండాలి. ఒకవేళ నువ్వు వాడు బ్యాడ్ కామెంట్ పెట్టినా కాంప్లిమెంటే అయ్యిద్ది అది. మనమే ప్రొజెక్ట్ చేస్తున్నాం కామెంట్ చేయని. సో అది కొంచెం నాకు తేడా కనిపించింది. కామెంట్ కదా ఉండాల్సింది, అక్కడ కాంప్లిమెంట్. పాజిటివ్ని షేర్ చేయగలిగితేనే మనం ఆటోమేటిక్గా రేపు పొద్దున మీ అబ్బాయో నా అబ్బాయో నాన్న అక్కడ ఏముంది కాంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంప్లిమెంట్ రాస్తారు, లేకపోతే కామెంటే రాస్తారు. ఆ కామెంట్ ఎన్ని విధాలుగానే ఉండొచ్చు. ఓకే, డన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో మరొక ఇంటరాక్షన్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.